భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. వెంటనే భారత్తో చర్చలు మొదలుపెట్టాలని పాకిస్తాన్కు సూచించింది. అంతేకాదు, అవసరమైతే తామే మధ్యవర్తిత్వం కూడా వహిస్తామని చెప్పింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో వీరు మాట్లాడడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రూబియో పాకిస్తాన్కు చాలా స్పష్టంగా చెప్పారు. సైనిక ఉద్రిక్తతలు తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంటే భారత్తో చర్చలు జరపడం ఒక్కటే మార్గమని తేల్చి చెప్పేశారు. ఒకవేళ ఇరు దేశాలు కోరుకుంటే తాము మధ్యలో ఉండి శాంతియుతంగా సమస్య పరిష్కరిస్తామని రూబియో ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా ఫోన్లో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న టెన్షన్ తగ్గించడానికి తక్షణమే ఏం చేయాలో ఆలోచించాలని ఆయన జైశంకర్ కు సూచించారు. ఇరు దేశాల మధ్య ఉన్న గొడవలు శాంతియుతంగా ముగియాలంటే చర్చలు జరపాలని, అందుకు అమెరికా పూర్తి సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఫోన్ కాల్ గురించి జైశంకర్ స్వయంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా భారత్ ఎప్పుడూ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల కూటమి అయిన G7 కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలపైన ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని G7 దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితులను తాము చాలా దగ్గరగా గమనిస్తున్నామని తెలిపాయి. భారత్ పాకిస్తాన్లలో ఉన్న సాధారణ ప్రజల భద్రత గురించి తాము కలత చెందుతున్నామని చెప్పుకొచ్చాయి. శాంతిని నెలకొల్పడానికి ఇరు దేశాలు వెంటనే చర్చలు జరపాలని G7 దేశాలు కూడా పిలుపునిచ్చాయి. అయితే భారత్ మాత్రం ఎప్పటి నుంచో చెప్తున్నట్లుగానే ఉగ్రవాదం పైన రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని, కానీ ఉగ్రవాదం, హింస ఉండకూడదని తేల్చి చెప్తోంది. మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా చేసిన ఈ సూచనలు చాలా ముఖ్యమైనవిగా చూడొచ్చు. పాకిస్తాన్ ఈ సలహాను ఎంతవరకు వింటుందో, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ అమెరికా మధ్యవర్తిత్వానికి వస్తే శాంతి నెలకొంటుందేమోనని ఆశించొచ్చు. కానీ పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే మాత్రం పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.